ఏకే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ శ్రీశైలంగా విరజిల్లుతున్న ఓదెల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండ మహోత్సవాల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంగం కావడంతో ఆలయం శివనామస్మరణతో భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఆవరణంలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ఒగ్గు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపట్నం వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాల నిప్పులపై దాటేందుకు భక్తులు శరణు శరణు మల్లన్న అంటూ అగ్నిగుండం పై నుంచి నడిచి తమ భక్తిని చాటుకున్నారు. రెడీ లైవ్ కూడా ఇటు అతనికి ముందు రా రంగు ఫోటో మన పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఉగాదితో ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేడు అగ్నిగుండం దాటడం ద్వారా ముగిశాయి. ఇట్టి కార్యక్రమం నందు పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయరామనారావు గారు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలిగారు. అంతేకాకుండా ఇట్టి కార్యక్రమం నందు భక్తులకు అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది. అగ్నిగుండం దాటే కార్యక్రమంలో ప్రమాదాలు తలెత్తకుండా వైద్య సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని 108 సేవలను వినియోగించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా 3.5 నెలల నుంచి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు విజయవంతం అవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మీడియా ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడమే. హర మహాదేవ. ఓం ఓంకార శబ్ద సంభూతం దండకారణ్యగేహినం భ్రమరాంభ మనోనాథం ప్రమదార్చిత శంకరం సర్వసౌఖ్య ప్రధాతారం సర్వాభీష్టప్రదాయకం మల్లికార్జునమీశానం నవమి ఓదెలవాసనం. మన ఓదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి యొక్క జాతర ముగించు ఉత్సవాల సందర్భముగా నేటి రోజు స్వామివారి గణపతి పూజ, పుణ్యవాచనము, శివయాగ మండప స్థాపన, అదేవిధంగా శుభ కార్యక్రమం చేసుకొని సాయంత్రము బతుకాల ఆవాహన మరియు 9 గంటల నుండి పెద్దపట్నం మహోత్సవం చేయడం జరిగింది. 11 గంటలకు రాత్రి అగ్నిగుండ ప్రజ్వలన, మరి ఈరోజు ఉదయాత్పూర్వం 5 గంటల నుండి అగ్నిగుండములు దాట కార్యక్రమం అత్యంత వేగంగా చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన
పోలీస్ సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా వారి వంతు సాయాన్ని అందించినారు. అదేవిధంగా ఇటు కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మా ఆలయ సిబ్బంది కానీ ధర్మకర్తలు కానీ అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలో మంచి కార్యక్రమం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ హర హర మహాదేవ. స్వామి దేవాలయంలో పెద్దపట్నాల ప్రభుత్వ కార్యక్రమం సాయంత్రం నుండి ప్రారంభమైంది. రేపు తెల్లారగా 7 గంటల వరకు అగ్నిగుండ కార్యక్రమంతో మరి కార్యక్రమం ముగుస్తుంది. గత వారం రోజుల నుండి మరి దేవాలయాన్ని అన్ని విధాలుగా దీనికోసం ముస్తాబు చేసి ఇచ్చినటువంటి వర్గం పూజారులు అందరికీ కూడా ఆ బ్రహ్మరాంబ దయ ఉండాలని చెప్పి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి మరి వాళ్ళ చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ వర్షం రావడం శుభపరిణామం. మరి రాబోయే 2-3 మాసాలు కూడా మంచి వర్షాలు కురిసి రైతులందరూ కూడా మంచి పంటలు వండి రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి మనం పూర్తి కొట్టుకుంటూ మరి ప్రాంతంలో ఒక పెద్ద దేవాలయం తప్పకుండా దేవుని ఆశీర్వాదంతో అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరి సహకారంతో తప్పకుండా మరి మన ప్రాంత దేవాలయం ఇది. పెద్దపల్లి జిల్లాలోనే అతి ముఖ్యమైనటువంటి టెంపుల్ ఇది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇక్కడ వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధరంపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. మరి ఇక్కడ మన మల్లికార్జున ఇవే 5-6 టెంపుల్ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ దేవాలయ సమస్య తీసుకెళ్ళి ఈ దేవాలయాన్ని మరి రాబోయేటువంటి రోజుల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం నాతో పాటు ఉన్నటువంటి అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మొదల మల్లికార్జున స్వామి భక్తులందరూ కూడా ఈ పెద్దపట్నాల శుభాకాంక్షలు